అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను డ్రెస్సులకి బక్రం ఎలా వేసుకోవాలి, ఎంత తీసుకోవాలి చెప్దాం అనుకుంటున్నాను. ఈ బక్రం వచ్చేసి 10 పాయింట్లు తీసుకొని ఇలా 5కి మధ్యగా మడ తీసుకోండి. ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి 7 ఉంది, డ్రెస్కి 7 ఉంది కాబట్టి మనం ఈ బక్రాన్ని ఎలా తీసుకోవాలంటే ఈ షోల్డర్ని మనం ఫస్ట్ చూసుకోవాలి. అంటే మనకి ఎంత తీసేసేది, ఎంత పోయిద్ది, ఎంత ఉన్నిద్దో చూసుకొని ఎంత ఉంటుంది 4.5 ఉంటుంది. 4.5 ఉంటుందంటే యువతల మనం కట్ చేసి తీసేసేది ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. 2.5 ఉంది. మనం ఇంత లెంత్ తీసుకోవాల్సిన పని లేదు. బక్రాన్ని చెప్పాను కదా, 10 ఇంచులు తీసుకోండి. 10 ఇంచులు తీసుకొని పొడవు వచ్చేసి 8.5 తీసుకున్నాను. ఇప్పుడు ఇలా చూసుకోండి ఒకసారి. 5 ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ 2.5 ఉంది కదా ఈ డ్రెస్కి. ఈ 2.5ని బేస్ చేసుకొని ఇక్కడ మనం 2.5కి ఒక పాయింట్ కొంచెం తక్కువగానే ఇట్లా గుర్తుపెట్టేసుకోండి. ఇలా గుర్తుపెట్టేసుకున్నాక ఇలా పొడవు చూసుకోండి. అంటే డౌను, మెడ డౌను ఎంత తీసుకోవాలనుకుంటున్నారో ఒకసారి చూసుకోండి. 6 పెడుతున్నానండి. నేను 6 డౌన్ చేస్తున్నాను. 6 డౌన్ చేస్తే ఇక్కడ ఒక హాఫ్ ఖర్చులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 5.5 డౌన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఇట్లా స్ట్రైట్గా లైన్ కుట్టుకోండి. ఇలా గీత కొట్టేశాక మీరు పలక మెడ పెడతారా, రౌండ్ మెడ పెడతారా, లేకపోతే ఉన్న డిజైన్ పెడతారా అనేది మీకు తెలుస్తుంది కదా. అంటే మీకు చెప్తారు కదా కస్టమర్స్ ఏ నెక్ కావాలనేది. దాన్ని బట్టి మీరు ఈ బక్రానికి డిజైన్ వేసుకోండి. నాకైతే ఇక్కడ రౌండ్ మెడ చెప్పింది. ఇట్లా రౌండ్ గీసేసుకోండి. ఒకసారి ఇలా చూసుకోండి. ఇక్కడ డాట్ పెట్టి ఉంది కటింగ్కు, అంటే ఇక్కడ నుంచి ఇటు షోల్డర్ ఉంటుంది, ఇక్కడ కటింగ్లో పోయింది అనమాట. ఇలా ఒకసారి చూసుకోండి. చూసారు కదా, ఇక్కడ డాట్ కాడికి కరెక్ట్గా అట్లా గీసుకోండి. ఇప్పుడు మనం ఎంత ఎల్లెడుపు పెట్టుకున్నాం అనేది మీరు నిర్ణయించుకోండి. నేనైతే 1 ఇంచ్ పెట్టేసుకుంటున్నాను. మోడల్ అయితే 1.5 అలా పెట్టుకోండి. మోడల్ కాదు, మామూలుగా లోపలికి తిప్పేసుకోవడానికి. బక్రం అంటే గట్టిగా ఉంటుందని, నెక్ స్ట్రాంగ్గా ఉంటుంది, డ్రెస్సులకి బాగుంటుంది ఇట్లా బక్రం వేసుకుంటే. ఇట్లా పెట్టేసుకోండి. ఇలా కట్ చేసేసి ఇలా ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకోవాలి. కుట్టడం చూపిస్తాను ఇప్పుడు. ఇలా ఐరన్ చేసుకొని ఈ చుట్టూరు మడిచి ఇలా మడుచుకొని కుట్టేసే బక్రం అంటించాక ఇలా కుట్టేసేయాలి. ఇట్లా చుట్టూ మడుచుకుంటే ఇలా కుట్టేసిన తర్వాత ఈ పైన ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బక్రం ఇట్లా కట్టుకొని సమానంగా చూసుకొని ఇలా సెంటర్లో డాట్ పెట్టేసుకోండి. ఈ బక్రాన్ని మనం ఈ డ్రెస్సు లైనింగ్ పీసు మెయిన్ పీస్ కలిపేసి కుట్టేశాక మనం ఇలా పెట్టి కుట్టాలి. నేను ఈ కుట్టేది ఇంకొక వీడియోలో చూపిస్తానండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.